ప్రధాని మోదీ నేడు తెలంగాణకు రానున్నారు. 2 రోజుల పాటు తెలంగాణలో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని. ఈ రోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు ఆదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొనున్నారు. అనంతరం పబ్లిక్ మీటింగ్లో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం తమిళనాడు వెళ్లి తిరిగి రాత్రికి హైదరాబాద్కు చేరుకుంటారు. రాత్రి రాజ్భవన్లో బస చేయనున్నారు ప్రధాని. ఇక రేపు ప్రధాని మోదీ సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజ్భవన్ నుండి మోదీ బయలుదేరుతారు. 10:45 నుండి 11:15 వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఒడిశాకు వెళ్లనున్నారు. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. 6,697 కోట్లతో ఆదిలాబాద్లో, 9,021 కోట్లతో సంగారెడ్డిలో ప్రాజెక్టులు ఉన్నాయి. అలానే బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ను ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా ప్రారంభిస్తారు. లింగంపల్లి నుండి గట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ సేవలను కూడా ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎన్టీపీసీని కూడా ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు మోదీ తెలంగాణలో పర్యటన చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక నేడు రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సిరాజ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సిరాజ్, ఆదిలాబాద్ మొత్తం కషాయంగా మారిపోయింది. ప్రధాని మోదీ దాదాపుగా చూసుకుంటే సుమారు 43 సంవత్సరాల తర్వాతకి ప్రధాని మోదీ ఆదిలాబాద్కి రానున్నారు. ఆదిలాబాద్లో గెలిచి బీజేపీ నుంచి గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇస్తామంటూ కూడా ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు అభిమానులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అడుగడుగునా పోలీసులు పహారాగాస్తున్నారు. ఆదిలాబాద్లో హై అలర్ట్ కొనసాగుతుంది. దాదాపుగా 2,000 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు కాస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర బలగాలు కూడా రంగంలో దిగింది. దాదాపు బహిరంగ సభ జరిగే ప్రదేశంలో దాదాపు చూసుకుంటే 3-4 కిలోమీటర్ల దూరం వరకు కూడా 144 సెక్షన్ విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంచారు. ప్రస్తుతం అయితే ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉంటే ప్రత్యామ్నాయ మార్గాలు వెళ్ళాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. మరి కాసేపట్లో ఆదిలాబాద్కు ప్రధాని మోదీ రానున్నారు. అయితే తొలి విడత అంటే బీజేపీ సంబంధించిన ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాతకి ప్రధాని మోదీ తొలిసారిగా అంటే 43 సంవత్సరాల తర్వాతకి మొదటిసారిగా రాబోతున్నారు ప్రధాని మోదీ ఏం ప్రసంగిస్తారనే దాని మీద ఎంతో అభిమానులు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే అడుగడుగున పోలీసులు పారగాస్తున్నారు. ప్రత్యేకంగా ఎస్పీలు అదేవిధంగా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అక్కడ అడుగడుగున సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అడుగడుగున పారగాస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కాస్తున్నారు. ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. అక్కడ కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో కింది స్థాయి అధికారులకు ఎమ్మటే ఉన్నతాధికారులు సీసీ కెమెరాలో పరీక్షించి ఎమ్మటే అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రధాని మోదీ సభ ప్రారంభం కానుంది. అయితే మొట్టమొదటిగా ఏవైతే అభివృద్ధి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో ఆ అభివృద్ధి పనులు ప్రారంభమైన అనంతరం సభ కార్యక్రమం ప్రారంభం కానుంది. అయితే ఈ సభలో మాత్రం తెలంగాణ రాష్ట్ర సీఎంతో పాటు గవర్నర్ అదేవిధంగా ప్రధాని మోదీ పాల్గొనున్నారు. అయితే పీఎం సీఎం అదేవిధంగా గవర్నర్ రాక నేపథ్యంలో పోలీసులు కూడా అంటే కేంద్ర బలగాలు ఇటేపు తెలంగాణ సంబంధించిన లాండ్ ఆర్డర్ పోలీసులు అన్ని బలగాలు కూడా రంగంలో దిగడం జరిగింది. అడుగడుగున పోలీసులు ప్రత్యేకంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ ప్రసంగంలో ప్రధాని మోదీ ఏం ప్రసంగించనున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే 195 మంది తొలి జాబితా విడుదల చేసిన తర్వాతకి 43 సంవత్సరాల తర్వాతకి ప్రధాని మోదీ రాక సందర్భంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఘనస్వాగతం పలికేందుకు మాత్రం అభిమానులు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ.